రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు అయా మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు సంచరించి ఉన్నప్పటికీ మాకు ఏ ప్రమాదము జరగకుండా, అపాయము సంభవించకుండా మాకు మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా ఈ రోజున ఆయా స్థలాల్లో మేము ఆహారం తీసుకున్నప్పటికీ ఎటువంటి అనారోగ్యం చేయకుండా మీరు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ రోజున కావలసిన భోజనమును మాకు అనుగ్రహించారు, కావలసిన శక్తిని, జ్ఞానమును మాకు దయచేశారు, మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు, దీవించారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా మేమందరము మీ పాద సన్నిధిన సజీవులంగా కుటుంబముతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే, ఆరాధించుకునే మీ యొక్క ఉన్నతమైన కృపను మాకు దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని కీర్తనల గ్రంథము 147వ కీర్తన 5వ వచనం ద్వారా ప్రభువా తెలియజేస్తున్నారు. అవునయ్యా, మీరు గొప్పవారుగా ఉన్నారు నాయన. అయా, మీరు శక్తి కలిగిన వారిగా ఉన్నారు ప్రభువా. అయా, మీ జ్ఞానమునకు మితి లేదు నాయన. అయినప్పటికీ అల్పులము, అయోగ్యులము, దేనికి కూడా పనికి రానటువంటి వారిగా ఉన్న మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని కాపాడుతూ, మా మొరలను వింటున్న దేవా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు. అయా, మిమ్మల్ని వర్ణించలేము. అయా, మీ యొక్క నామాన్ని తండ్రి కేవలం స్తుతించడం తప్ప మేమేమి చేయలేని వారంగా ఉన్నాం నాయన. అయినప్పటికీ నాయన, మీ యొక్క నిత్యమైన కృపను మా ఎడల ఎప్పుడునూ కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారిని గూర్చి మొరబెడుతూ ఉన్నాం తండ్రి. సహాయము దయచేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా అయ్యా ప్రార్థన చేస్తున్నాము. ఎటువంటి బలహీనత, ఎటువంటి భయంకరమైన రోగములు వారికి కలిగి ఉన్నప్పటికీ అయ్యా, మీరు ఒక్కసారి ముడితే స్వస్థత వస్తుంది ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. వారిని ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అయా, దురాత్మ క్రియల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. అంధకార శక్తులను లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, స్కిన్ డిసీజెస్ నుంచి విడుదల దయచేయండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. బ్లడ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడుదల అనుగ్రహించండి, గొంతు నొప్పుల నుంచి విడుదల దయచేయండి, మోకాళ్ళ నొప్పుల నుంచి యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి నాయన. అయా, థైరాయిడ్స్ నుంచి, షుగర్స్, బీపీస్, అయా పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి నాయన, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. బిడ్డలో, ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి మీరు మంచి రోగ నిరోధక శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అప్పుల సమస్యల్లో నుంచి ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా, వారికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటున్నావు తండ్రి, సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, అదేవిధంగా కుటుంబంలో కూడా సమస్యలు, విభేదాలు, కలహాలు, వాటన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని, నెమ్మదితో, ప్రశాంతతతో వారి కుటుంబం ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, యవన బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం. వారికి ఉన్న స్నేహాలను కూడా మంచి స్నేహాలుగా మార్చండి. తల్లిదండ్రులకు లోబడే హృదయమును బిడ్డలకు దయచేయండి. అయ్యా, అదేవిధంగా రక్త సంబంధికుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా భార్య భర్తల మధ్య తండ్రి వస్తున్న ప్రతి గొడవ నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు నాయన, వారిని దీవించండి, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. వారి కుటుంబాలను రక్షించండి తండ్రి. ఇమిగ్రేషన్స్ విషయాల్లో, పాస్పోర్ట్స్ విషయాల్లో, వీసాలలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయనా, నైట్ డ్యూటీల్లో ఉన్నారు,
నైట్ ప్రయాణాల్లో ఉన్నారు నాయన. వారికి ఏ సమస్యలు రాకుండా, ఏ హాని వారికి జరగకుండా ఈ రాత్రంతను మీరే భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. అయా గర్భఫలం లేనటువంటి వారు ఉన్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాము, మీరు వారి గర్భాన్ని ముట్టి సంతాన భాగ్యమును దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రభువా, గృహాల కొరకు, పెన్షన్స్ కొరకు, లోన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, వారికి వాటన్నిటినీ దయచేయమని అడుగుతున్నాము. వివాహాల విషయంలో కూడా మీ సహాయం దయచేయండి. మంచి సంబంధం వారికి రావడానికి కృప దయచేయండి ప్రభువా. అయా అదే విధంగా మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారికి నిత్యము మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. కోర్టు కేసులన్నిటిలో నుంచి అయా బిడ్డలకు విడుదల దయచేయమని, న్యాయమును మీరే కనబరచమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాం. మీ యొక్క అగ్ని కంచె మా గృహముల చుట్టూ దయచేయండి. దురాత్మ క్రియల నుంచి, దొంగలు, శత్రువులు మాకు హాని చేసే పరిస్థితుల నుంచి ఈ రాత్రంతను మీరే భద్రపరచమని, ఎవ్వరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యము దయచేయండి. అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మీ నామాన్ని స్తుతించగలిగిన కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.